ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మరి మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. అయితే మన వీడియోలకైతే హైప్ ఆప్షన్ కొత్తగా వస్తుంది కదా, మరి ప్లీజ్ హైప్ చేసుకొని పాయింట్స్ ఇయ్యుర్రి దోస్తులు. కొంచెం మమ్మల్ని కూడా సపోర్ట్ చేయుర్రి. గట్లనే మా ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరి. వీడియోలు నచ్చితే లైక్ చేయర్రి. గట్లనే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయర్రి. అంటే మరి మీరు ఒక్కరే నవ్వుకుంటారా ఏంది? వాళ్ళు కూడా నవ్వుకోవాలి కదా మరి. అయితే ఇయాల్టి వీడియో ముచ్చట ఏంటంటే, ఇయాల అత్త కోడలు ఏరు పడితే పార్ట్ 3. ఏరు పడితే ఏమేరు పోసినావు? ఏరు పడతా అని చెప్తాను, బగ్గేరు పోసినావు. అయితే దోస్తులు, ఇవాళ వీడియోలో మా ఆడబిడ్డ ఇంటికి వస్తుంది. చూద్దాం మరి ఎన్ని వైనాలు పెడతాదో, ఏం మాట్లాడుతుందో చూద్దాం. నా బిడ్డ వస్తుందంటే దీనికి దుఃఖం వచ్చి పడబడుతుంది ఏమైనా. సరే దోస్తులు, వీడియోలకు పోదాం పదండి. వీడియో నచ్చితే లైక్ చేసి మర్చిపోకూడదు. కొంచెం ఎలుగడ్డ పడవాడు ఒక్కొక్క పాయలు వాళ్ళట యాష్టకత్తుంది. అవో మీకు ఏడికి పోతాను రా? మీ అమ్మ ఏం చేస్తాంది? బయటకు వెళ్తూనే లేదు కదా. అవునరా మీకు? సరే సరే, ఇంటికి పోయినాక మమ్మీని సరదపిని పిలిచింది రమ్మన్నదని చెప్పు. మా పక్క రచ్చిపోమని చెప్పు. సరే మీకు రమ్మని చెప్పు మరి, మర్చిపోయావు. మా అత్తమ్మ కంది ఏం చేస్తుంది? ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తూనే లేదు. నమ్మ తింటాను వంటనట్టున్నది ఇక మంచిగా. ఏమైనా పనా పాట దానికి? అవో ఏమైనా గుట్లనే వంటుంది, బయటకు కూడా వస్తలేదు. గింత గట్టి కొరుతాంట కూడా. వంట అయిందా సరితవ్వా? ఏం చేస్తాను? పొద్దున్నే వంట చేసి ఆయనను పంపించిన పనికి. ఇక ఎల్లిగడ్డ పొట్టు తీసి అల్లం పడదామని చూస్తానా. ఏమైంది? ఇంట్లోకి వెళ్ళి వెళ్తూనే లేదు కదా. అత్త ఏం చేస్తాను? ఉన్నదా లేదా ఇంట్లో? తిన్నావమ్మా నేను? ఇంకెక్కడ తిన్నావా? తినలే. అది కూర అంటుంది. అదే మీ ఆడబిడ్డ వస్తుంది, నా బిడ్డ వస్తుందంట. ఇక ఇంత చికెన్ పట్టుకొచ్చిన ఇప్పుడే. ఇక కూర అనుకుంటున్నది అది. ఇక పొద్దుల్లో లేచినప్పటి నుంచి పనేనాయే. పొద్దున్న లేచినప్పటి నుంచి పని ఏం పని చేస్తాను అంతగానో? అది లేచినప్పటి నుంచి పనే అని. శ్వేత వస్తుందా? అవో మాకు ఫోన్ కూడా చేయలే. మరి మాట చెప్పనన్నా చెప్పలే శ్వేత వస్తానా అని. సరే అయినా మాకెందుకు చెప్తారు మామయ్య? గట్లా అంటానే ఏందిరా సరిత? ఇక ఇంటికి వచ్చినాక నీ ఇంటి వరకు రాదా ఏంది? అది ఉత్తేనే హడావిట్లో వస్తుంది. అది కూడా మాకు పొద్దున్నే చెప్పింది, అనుకోకుండా వస్తుంది. ఇక నేనే ఇప్పుడు పోయి చికెన్ తీసుకొని వస్తే మీ అత్త కూర అంటుంది. మాగత్తది ఎందుకు రాదు కానీ. సరే మామయ్య, పోతాను ఇంట్లోకి, నాకు మస్తు పని ఉన్నది. సరేనా బా, ఇక నేను కూడా పోతానా. కొద్దిసేపట్లా ఉరుగుతా. పొద్దుగాల బావి కడిగి పోయినా 4 గంటల లేచి. పొద్దుటి కరెంట్ కదా ఇప్పుడు, అందుకని పొద్దున్నే లేచిపోయినా. కొద్దిసేపట్ల ఉరుగా నన్ను ఉరుగుతా నేను కూడా. బిడ్డ వస్తుందంటే చికెన్ పట్టుకొని వచ్చిరంట. మేము ఆ ఇంట్లో ఉన్న రోజులు ఎప్పుడన్నా చికెన్ ఏదో ఒకటి కౌసుకూర తెమ్మంటే, ఇప్పుడు ఎందుకు అవసరమా? అదే బిడ్డ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా తెచ్చేటోళ్ళు. దాని బిడ్డ తినాలి లేకపోతే లేదు. నేను ఎప్పుడన్నా అడిగితే ఇప్పుడు ఎందుకు అనేటోళ్ళు. హలో, అప్పుడే బస్ స్టాప్ లో దిగిరా? సరే సరే, నేను బాపు పంపిస్తా రా మరి. అబ్బా, నా బిడ్డ వస్తుందంట. అవో ఈ మనిషి ఇప్పటిదానికి ఇన్ని ఉన్నాయి, ఏడవోయిండు. ఈడున్నా. అవో బిడ్డ వచ్చిందంట, ఫోన్ చేసింది. పోయి తీసుకురాపరాదిగా. పోయి తీసుకురాపో. వచ్చిందంటరా? సరే ఇక నేను పోయి తీసుకొస్తా. కూర ఇట్లా అయినాయా మరి? ఆకలితో వస్తుంది మరి అది. అవునా? మరి ఇంత కొడుకు గిట్లా వేసేపోయినావు, వాడు మధ్యాహ్నం తినడానికి వస్తాడు కదా. అవును, మర్చిపోయినా. పొద్దుగా కోడలతో మాట్లాడిందే, ఇట్లా బిడ్డ వస్తుందని చెప్పిన. చెప్పాలనుకుంటే బిడ్డ చెప్పకపోతున్నానా? ఏం పని పడలేక అన్ని ఇద్దరు పడతాను. ఇంకా కొడుకు కోడలికి కూరేసి అంట. ఏరు పడ్డాక వాళ్ళకి మనకే. వాళ్ళకేం చేసి ఇచ్చేది కూర? వాళ్ళ కూర అనుకుంటే మనకి వేసిస్తారా? నీ అసలు పిచ్చాయా? నీకు మీద పని చేస్తలేదా? ఇంకా బిడ్డ వస్తుందని చెప్పిందంట. నేను ఇంత చక్కగా చెప్తాను చూడు. ఏమైనా దాని మీద వాళ్ళు చెప్తారంటే ఇంకా
అవో పొద్దుగాల బాయికాడికి పోయి ఎత్తంటే బయట కూర్చుంటే వెళ్ళిపోయి పుట్టు తీస్తుంది. తీస్తంటే మందలు ఇస్తే మందలు ఇచ్చినా ఇట్లా బిడ్డ వస్తుంది అని చెప్పిన. చికెన్ పట్టుకొచ్చిన ఇప్పుడే కూర వండుతుంది అని చెప్పిన. అత్త ఏం చేస్తుంది బయటకు వెళ్తలేదంటే. అవో ఇప్పుడు చెప్తే ఏమైంది తీయరాదు. ఇక అసలుకే తెలియదా ఏంది బిడ్డ అత్త మాత్రం వాళ్ళ ఇంటికి పోయి రాదా. ఏంటండి ఇంకా చికెన్ కూర అంటాను కూడా ఎట్లా చికెన్ కూర ఎప్పుడు ఫస్ట్ అయితే పోయి బిడ్డ తీసుకురాపో ఎండలు వస్తుంది అక్కడ నిలాడి నిలాడి అది కాదు బోండం అన్నిటికీ గిట్లా కోప్పడితే ఎట్లనే. మన కోడలే కదా మన కొడుకే ఏరు పోసినంత అవసరం దూరం అవుతారా ఏంది మనకు. ఎప్పటికైనా మనతోటి ఉండేటోళ్ళే కదా వాళ్ళు. మీకేమన్నా తలకాయల పురుగు తిరుగుతుందా ఇలా కొడల మీద బగ్గప్పే ఉడుతుంది మరి దానికి ఉన్నదారే ఎప్పటికైనా మరి మేమేం ఒకటి కదా మరి ఎట్లా ఏందని ఉన్నదా కొంచెం చక్కగా పోయి నన్ను తీసుకురాపో బిడ్డను నన్ను గెలక అసలు ఎప్పుడు నువ్వు చెప్తాను అబ్బో మా బోనానికి కోపం బాగానే వస్తుంది. సరే సరే తీపోయి బిడ్డను తీసుకొని వస్తా. హలో ఏమండి ఏం చేస్తారు పని అయిపోయిందా వస్తారా మరి మధ్యాహ్నం లంచ్కి పని ఇప్పుడు అయిపోయి వచ్చింది వత్త వత్త. అయితే నీ కూర వండినావా మరి. బెండకాయ పులుసు పెట్టినా గానీ అవును మీ చెల్లి వస్తుందంట కదా శ్వేత ఫోన్ చేసిందా మరి నీకు అవో శ్వేత వస్తుందా ఏమోనేమన్నా చేయలేదు కదా పొద్దున్న నుంచి. నీతోటి ఎవరన్నారు శ్వేత వస్తుందని. పొద్దుగాల ఎల్లిపాయలు తీసుకుంటా బయట కూర్చున్నా మీ బాప వచ్చిండు మాట్లాడిండు మాటలు మాట శ్వేత వస్తుంది అని చెప్పిండు. అవు కావచ్చు అయితే రావచ్చు నాకైతే ఫోన్ చేసి చెప్పలే. చూసిరా ఆయన మనకెందుకు చెప్తారండి నాకు తెలిసి మీ చెల్లెది కూడా ఇంత కుట్టున్నట్టున్నది ఏర్పాటు వేయడానికి. ఇక ఎప్పటికి నీకు ఇదే గోలరానే వేరే పనేం లేదా. గట్ల కాదు కానీ మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏ రోజు అన్నా చక్కగా కౌసుకూర అన్ని రోజు ఉన్నదా ఇలా మీ చెల్లెత్తాన్ని చికెన్ పట్టుకొని వచ్చి అండుతంట. అంతా అనుకోని ఏమైతుంది నీకు తినబుద్ధి అవుతుందంటే ఎప్పుడు నేను తీసుకొస్తా వాళ్ళతోటి నీకెందుకే. వాళ్ళు ఏదనుకుని తింటే నాకేంది కానీ. సరే గవన్నీ నువ్వు ఆలోచించకు చక్కగా నీ పని ఏదో నువ్వు చేసుకోను నువ్వు. ఇక మరి బిడ్డ వస్తుంది మరి మీ శ్వేత మన ఇంటికి వస్తుందో రాదో ఏం పిల్లలు పెట్టిపోతుందో ఏం మాట్లాడుకుంటారో ఇక అవ్వ బిడ్డలు ఇద్దరు కలిసి. నువ్వేమో ఎడ్డి పుష్పం అవుతుంది గిందనన్నా నీకు తెలియలేకపోయే ఏం మాట్లాడకపోతుంది ఎట్లా ఏంది అని గింతనన్నా సోయిన్నదా నీకు. కాదే అంటే కోపం కానీ బయటకు వచ్చేదా అనుకున్నాము పడతా ఏరు పడతా బతుకుతా అని బతకలేనా అంటే డైలాగులు కొట్టిటో అలా ఇప్పుడు ఏంది ఈ మాటలు. బతుకుతా బతకలేనా ఏంది అబ్బో ఇక మీ అవ్వనే దాపుతాను కావచ్చు మనల్ని. మంచిగున్నా ఏ బిడ్డ ఇప్పుడే దిగినావా బస్సు. అమ్మకు ఏ వాళ్ళకి ఫోన్ చేసిందా నేను అత్త గిప్పుడా ఏ కాలం అవుతుంది నేను దిగి వచ్చి కూడా అర్ధగంట అవుతుంది. ఆరు నుంచి రావద్దా బిడ్డ అన్నా దగ్గరున్నదా బస్ స్టాప్ దాదా ఇంటికి పోదాం. ఆ బ్యాగ్ ఇద్దే పట్టుకుంటా. అబ్బో వచ్చినట్టున్నాయి కదా ఈ బొడ్డి. బిడ్డ వదిన బయట ఉన్నది కదా మందులు ఇవ్వపోయినావు బిడ్డ. నువ్వు చక్కగా వాయ బాప ఇంట్లోకి మరి ఆమె నన్ను చూసింది కదా ఫస్ట్ ఆమె మందులు ఇవ్వచ్చు కదా ఏమో నన్ను మందులు అంటాను. అబ్బో దాని పోరు చూసినావా అది మందులు ఇస్తే ఏమైపోవు వదిననే కదా మరి నేను గంత బల్పు మరి దానికి. ఇదంటే నాకు ఆడపరిచి అంటే దీనికంటే నేను మర్యాద ఇవ్వాలంట. నువ్వు మాట్లాడుతావు కావచ్చు అని అటు ఇటు తిరుగుతుంది జర పోయి మాట్లాడుకోరాదే. వదిననే కదా నువ్వు మాట్లాడితే ఏమైతుంది వదిననే వచ్చి మాట్లాడాలని ఉన్నది ఏమన్నారు. ఇవో నాకు కోపం తెప్పియక బాప మంచిగా ఉన్నది చెప్తాను. దాన్ని చూసి రనుల్లో ఎట్లా మాట్లాడుతుందో మాటలు ఎంత ఆడితే అంత మాట్లాడుతుంది. నీ అన్న రాని నీ అన్న వచ్చినాక చెప్తాను సంగతి. పోపో అన్న అవ్వ మాటలే ఏడవవుతుంది. హలో దోస్తులు వీడియో ఎట్లుందో చూసిరు కదా ఎట్లున్నది నచ్చితే లైక్ చేయరు గట్లనే కామెంట్ బాక్స్ లో ఎట్లున్నది ఎప్పుడు చేయరా. అయితే దోస్తులు మన వీడియోకి కొత్తగా హైప్ ఆప్షన్ వస్తుంది సో ప్లీజ్ హైప్ చేసుకొని పాయింట్స్ ఇయ్యుర్రి దోస్తులు. మా ఛానల్ ని సపోర్ట్ చేయుర్రి. అట్లానే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయుర్రి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయుర్రి. అంటే మీరు ఒక్కరే నవ్వుకుంటారా వాళ్ళు కూడా నవ్వుకోవాలి కదా మరి. దోస్తులు మరి నెక్స్ట్ వీడియో వచ్చే వరకు చూస్తూనే ఉండండి మన పల్లెటూరు ముచ్చట్లు ఛానల్ ని. బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తులు.